నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026వ సంవత్సరం మే 10వ తేదీ ఆదివారం నాడు చంద్రుడు ధనిష్ఠా నక్షత్రంలో మకర రాశి నుండి కుంభరాశి వరకు సంచరిస్తున్న సమయానికి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఈరోజు తెలుసుకుంటూ సూచనలు, ప్రమాద సూచనలు, ఆరోగ్య విషయాలు చెప్పుకుందాము. చివరిలో పరిహారంగా ఈరోజు చంద్రుడు మధ్యాహ్నం 12:12 వరకు మకర రాశిలో ధనిష్ఠా 1-2 పాదాలు, ఆ తర్వాత కుంభరాశిలో ధనిష్ఠా 3-4 పాదాలు మీద సంచరించడం జరుగుతుంది. ఈ ధనిష్ఠా నక్షత్రాధిపతి కుజుడు ఈరోజు కుజుడు మీనరాశిలో శని యుతిలో సంచరిస్తున్నాడు. అయితే ద్వాదశ రాశుల వారికి ఫలితాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ముందుగా మేషరాశిని అనుసరించి చంద్రుడు 10-11 రాశుల మీదుగా చంద్ర సంచారం. మేషరాశి వారికి మంచి చంద్రబలమే ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా లాభసాటిగానే ఉంటుంది అని బాగానే. అయితే ఆస్తి వివాదాలు ఉన్న వారికి పరిష్కారం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు గోచారం అనుకూలంగా ఉంది మేషరాశి వారికి ఈ విషయంలో. ఇక వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 9-10 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే కుటుంబ బాంధవ్యాలు మెరుగుపడతాయి, వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక మిథున రాశి వారికి అష్టమ, నవమ రాశుల్లో చంద్ర సంచారం. అంటే ఆర్థికంగా పురోగతి ఉంటుంది, ఉద్యోగంలో అధికారుల మద్దతు కూడా లభిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు బాగానే ఉంది ఉద్యోగస్తులకి. కర్కాటక రాశి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి 7-8 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త అవసరం ఈరోజు కర్కాటక రాశి వారికి. సింహరాశి 6-7 రాశుల మీదుగా చంద్ర సంచారం, చంద్రబలం బాగానే ఉంటుంది. అయినా కానీ శ్రమ అధికంగా ఉంటుంది. కొంచెం వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు అయితే ఉన్నాయి సింహరాశి వారికి. హైలైట్ కూడా పాయింట్ ఇది. కన్యారాశి వారికి 5-6 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి వృత్తిపరంగా అభివృద్ధి బాగానే ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొనే వారికి వాళ్ళకి కూడా రిజల్ట్స్ బాగానే సాధిస్తారని చెప్పచ్చు. తులారాశి వారికి పనుల్లో జాప్యం ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది. తులారాశి వారికి 4-5 రాశుల్లో చంద్ర సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి 3-4 రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. చంద్రబలం మధ్యస్థంగా మిశ్రమంగా ఉంది. కాకపోతే అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు సూచిస్తున్నాయి. 8లో గురు సంచారం అనుకూలంగా ఈ విధమైన అకస్మాత్తు ధనలాభాలకి అవకాశం. ప్రయాణాలు అయితే వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలకి ఈరోజు అంతా మంచిగా లేదు. ధనుసు రాశిని అనుసరించి 2-3 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే ధనుసు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు అనేది, శత్రువులపై విజయం కూడా సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక మకర రాశిలోనే చంద్ర సంచారం, ద్వితీయంలో కూడా చంద్ర సంచారం. కాబట్టి ఈరోజు ధైర్యం పెరుగుతుంది. అంటే మకర రాశి అధిపతి 3లో సంచరిస్తున్నాడు యోగంగా, 3లో ధైర్యం. అయితే మాట తీరు వల్ల కుటుంబంలో అపార్థాలు రావచ్చు. 2లో రాహు సంచరించడం ఇదంతటికీ కూడా కారణం. మరి కుజుడు మీద సంచారం కాబట్టి చంద్రుడు మాట తీరులో కుటుంబంలో అపార్థాలు రావచ్చు అనేది సూచిస్తుంది. కుంభరాశి వారికి ఏలినాడ్స్ అనే ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది యథావిధిగా. అయితే వీరు క్రమశిక్షణగా ఉండటం ఎంతైనా అవసరం ఈరోజు. మీనరాశి గ్రహస్థితి అనుకూలంగా లేదు. 11-12 రాశుల మీదుగా చంద్ర సంచారం మిశ్రమంగా ఉంది. ధన నష్టం, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి కూడా ఈరోజు అధమ ఫలితాలే సూచిస్తున్నాయి. ఇక ప్రమాద సూచనలు, యాక్సిడెంట్స్ అంటే కనుక మకర, కుంభరాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారి కూడా ముఖ్యంగా అష్టమ స్థానంలో కేతువు ఉండటం వల్ల ఊహించని చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఇక కోర్టు కేసులు ధనుసు రాశి వారికి మరియు కుంభరాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురు ప్రభావం వల్ల కుంభరాశి వారికి ధనుసు రాశి వారికి కూడా చట్టపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, శత్రుజయం కలుగుతుంది అనేది సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే కనుక మకర రాశి వారికి కుటుంబ సభ్యులు ముఖ్యంగా తండ్రి లేదా పెద్దల ఆరోగ్య విషయంలో ఒకంత అప్రమత్తత అవసరం. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక ధనయోగాలంటే గనక ధనిష్ట నక్షత్రం సంపదకు చిహ్నం కాబట్టి ఆర్థిక లావాదేవీలకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. సాధారణంగా అందరికీ పంచక్ ప్రభావం అంటే చంద్రుడు ధనిష్ట మూడవ పాదంలోకి ప్రవేశించినప్పటి నుండి పంచక్ కాలం ప్రారంభమవుతుంది. సమయంలో శుభకార్యాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొద్దిపాటి ప్రయాణాలు అయితే గనక దూర ప్రయాణాల విషయంలో సింహ మరియు వృశ్చిక రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక పరిహారంగా ఈరోజు దోష నివారణకు శుభ ఫలితాల కోసం కూడా శ్రీ దుర్గా కవచం లేదా అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల రాహుకేతు ప్రభావాలు తగ్గుతాయి. ఆదివారం కాబట్టి సూర్యారాధన చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం మరియు కీర్తి లభిస్తాయి. గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగి శాంతి కలుగుతుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికి తగిన వీలైన పరిహారాలు వారు చేసుకున్న ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు కలగటానికి అనేది సూచించడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.